కమింగ్ టు బీజేపీ, ఏంటి అసలు బీజేపీ పరిస్థితి? ఎందుకంటే అధ్యక్షుడికి సంబంధించి మొన్నటి వరకు ఫైట్ జరిగింది. స్ట్రీట్ ఫైటర్ కావాలా, గల్లీ ఫైటర్ కావాలా అనేసి అంటూ రాజాసింగ్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు నడుస్తుంది. నేను రీసెంట్గా అంటే దాంట్లో ఒక పర్సన్ని అడిగితే ఎవరు ఊహించని ఒక వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారు, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అసలు ఈయనను సెలెక్ట్ చేశారా అంటూ మీరు షాక్ అవుతారంటూ ఒకరు కామెంట్ చేయడం జరిగింది. అసలు ఇప్పుడు తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ ఇంకా రూల్ అంటే నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఉంది, నెక్స్ట్ అసెంబ్లీలో అపోజిషన్లో కూడా అదే రాబోతుంది. కాబట్టి అసలు బీజేపీ స్టాండ్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది? అధ్యక్షుడి విషయంలోనే ఇంత గొడవ జరుగుతుంటే పార్టీ మనగడ అనేది ఎట్లా? అధ్యక్షుని తీసుకొస్తే బీజేపీకి రేపు 50 సీట్లు వస్తుందండి అసెంబ్లీలో? రాదు. ఈ అసెంబ్లీ అధ్యక్షుడు అనేది ఒక పోస్ట్ అంతే, 2 సంవత్సరాలకు ఉంటుంది. దాని తర్వాత ఈ హాస్ టు డెమిట్ ద పోస్ట్. మన బండి సంజయ్ గారు వచ్చారు, ఆయన అందరూ ఇక్కడ ఉన్న పొలిటికల్ ఛానల్స్లో డిబేట్లు ఏం చెప్పారు, బండి సంజయ్ గారిని తీసేశారని చెప్పారు. ఆయన టర్మ్ అయిపోయింది. బీజేపీలో ఒక రూల్ ఉంది, మీ టర్మ్ అయిపోయిన తర్వాత మీకు ఎలక్షన్ వస్తుంటే మిమ్మల్ని రీటైన్ చేసుకుంటారు కొన్ని రోజులకి. నడ్డా గారు అట్లనే ఉన్నారు, ఎక్స్టెన్షన్లో ఉన్నారు ఆయన. ఇంకోటి బీజేపీ రూల్ ఏమైంది, 1 person 1 post అని ఒక రూల్ ఉంది. అది కాంగ్రెస్లో కూడా ఉండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు డెఫినెట్గా దాన్ని చూస్తే చాలామంది డిస్క్వాలిఫై అయిపోతారు. ఎవరో డిస్క్వాలిఫై అవుతారు, ధర్మపురి అరవింద్ డిస్క్వాలిఫైడ్, బండి సంజయ్ డిస్క్వాలిఫైడ్, కిషన్ రెడ్డి డిస్క్వాలిఫైడ్, డీకే అరుణ డిస్క్వాలిఫైడ్, రఘునందన్ రావు డిస్క్వాలిఫైడ్. ఆల్మోస్ట్ వాళ్ళు ఎంపీలో గెలిచిన వాళ్ళందరూ. ఇంకా అధ్యక్షుడు ఉన్నా కానీ లేనా కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఉన్నారండి, ఆయన ఏమైనా చేసింది చేయనిది ఏమైనా ఉందా? మనకి ఏం నడుస్తుంది, పార్టీ నడుస్తుంది అంతే. ఇప్పుడు ఎలక్షన్ ఏం లేదు కదా, ఏదో వచ్చే నెల ఎలక్షన్ ఉంటే ఇంకో మాట, ఎలక్షన్ ఏం లేదు. ఇప్పుడు లైట్ తీసుకుంటారు, లేకపోయినా మరి డిస్కషన్ నడుస్తుంది. నరసింహరావు స్ట్రాటజీ అండి ఇది. నరసింహరావు గారికి ఒక స్ట్రాటజీ ఉండే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన డిసిషన్ తీసుకోడు. పెద్ద క్రైసిస్ వస్తే కూడా ఆయన నిద్రపోతున్నట్టు కూర్చుంటాడు. ఏమైతే వారం తర్వాత పోతాయి ప్రాబ్లం, కథం. నేను డిసిషన్ తీసుకోలే, ప్రాబ్లమే వెళ్ళిపోయింది, కథం. మళ్ళీ ఎందుకు నేను ఇంత గొడవ పెట్టుకోవాలని చెప్పి ఆ డిసిషన్ తీసుకుంటే మళ్ళీ తలకానే పోయింటుండే. అదే స్ట్రాటజీ వీళ్ళది. నడవనియండి, ఏం అవుతుంది? కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఎంత సంతకం పెట్టాలి కదా, దానికి ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతకం పెడతాడు చెక్ల మీద, బిల్స్ల మీద అంతా. ఇప్పుడు ఎలక్షన్ ఉంది, రేపు ఎలక్షన్ రాబోతుంది, రేపు 30 సీట్లకు ఎలక్షన్ ఉంది, లేకుంటే లోక్సభ అన్నీ అయిపోయిన, అసెంబ్లీ లేదు, లోక్సభ లేదు, ఇంకా 4 సంవత్సరాల తర్వాత కదా. గ్రేటర్ డిఫరెంట్. గ్రేటర్ లాస్ట్ టైం బీజేపీ గెలిచింది లోకల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ అని, గల్లీలో లీడర్స్ అని గెలిచారు. ఎందుకు గెలిచారు? సికింద్రాబాద్ వైపు మ్యాక్సిమం సీట్లు గెలిచారు. ఎందుకు గెలిచారు? సికింద్రాబాద్ వైపు తెలుగు పాపులేషన్ ఇస్ వెరీ లెస్. ఓల్డ్ సిటీ లాగా ముస్లిం పాపులేషన్ లేదు అటువైపు. అక్కడ ఉన్న మొత్తం డిఫెన్స్, రైల్వే, రిటైర్ అయిన ఎయిర్ ఫోర్స్ నుంచి అందరూ ఉన్నారు ఆ ఏరియాలో. బెంగాలీస్, మలయాళీస్, తమిళియన్స్, మీరు సఫిల్ కూడా వెళ్ళండి, తమిళియన్స్ అండ్ మలయాళీస్ ఫుల్. ఇటువైపు అల్వాల్ వైపు రండి, బెంగాలీస్, పంజాబీస్, గురుద్వారాలు ఉన్నాయి అక్కడ. అట్లా చూసినప్పుడు ఏమవుతుందంటే, ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో గల్లీలో మీరు డ్రైనేజ్ పైపు వేయించారా లేదా? మా నెరెడ్మెట్ వైపు ఒక కార్పొరేటర్ ఉన్నాడు, శ్రవణ్ అని చెప్పి, బీజేపీ కార్పొరేటర్. ఆయనకి రోజుకి నా వాట్సాప్లో ఆయన ఒక 15 పిక్చర్లు పంపిస్తాడు. ఇట్లా ధర్నాలో కూర్చున్నాడు, జిహెచ్ఎంసీ ఆఫీస్లో వెళ్ళి ఇక్కడ వెళ్ళి ఆ పని చేయించాను, ఇది వాళ్ళ పని. నా ఇంట్లో నీళ్ళు రాలేదు, వర్షం పడితే ఇంటి లోపలికి నీళ్ళు వచ్చినాయి, మీ ఇంటి అడ్రస్సే చెరువు, మళ్ళీ ఇంటి లోపల నీళ్ళు రాకపోతే ఎట్లా? అది కదా బాధ వీళ్ళది. ఇంకోటి ఏంటి, మాకు ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ చేశారు, లేకుంటే ప్రాపర్టీ ట్యాక్స్ మేము ఎందుకు కట్టాలి, మాకు కరెంటు 200 యూనిట్ ఫ్రీ ఇస్తానో మా పక్కనకి ఇచ్చిన నాకు ఇవ్వలేదు. లోకల్ ఇష్యూస్ మీద ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఏ పార్టీ ప్రెసిడెంట్, ఈవెన్ మీరు రేపు అమిత్ షా గారిని తీసుకొచ్చి ఇక్కడ పార్టీ ప్రెసిడెంట్ చేసినా కూడా ఏం గెలవాలి? గెలుస్తున్నది ప్యూర్ ఇక్కడున్న. ఇదే బీజేపీ ట్రివాండ్రం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా 50 సీట్లు గెలిచింది తెలుసా మీకు? మీరు అడుగుతారు ట్రివాండ్రంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ వీళ్ళందరూ, బీజేపీకి ఎట్లా వచ్చింది అక్కడ 50 సీట్లు? 110 సీట్లు 50 సీట్లు బీజేపీకి వచ్చినాయి అక్కడ వార్డులు. ఇక్కడ జరిగినట్లనే ఎందుకు అది? సో డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు ట్రై చేస్తాం, ఆ సిటీలో మేము వీక్ ఉన్నాం, దాని నాకేందో పరే నీ ఎమ్మెల్యే పోస్ట్ చూసుకొని నువ్వు ఇది గెలవకపోతే నీ ఏరియాలో ఇలాకాల జూబ్లీ హిల్స్ ఆ ఏరియాలో మొత్తం నువ్వు అవుట్. సో వాడు గెలుస్తాడు, 100% ఎఫర్ట్ పెడతాడు. ఓకే. బీజేపీకి ఏంటంటే మన మల్కాజిగిరి ఉంది, 38 లక్షల ఓటర్లు అండి, ఇండియాస్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యున్సీ. ఒక 4 లోక్సభ కాన్స్టిట్యున్సీ చేయొచ్చు దాన్ని, అంత పెద్ద కాన్స్టిట్యున్సీ. బోడుపల్లి నుంచి కూకట్పల్లి దాకా ఉంది అది. నేను చెప్పాను రాజేంద్ర గారికి ఒకసారి, మీరు 1 సంవత్సరం క్యాంపెయిన్ చేస్తే కూడా మీరు కవర్ చేయలేరు ఆ కాన్స్టిట్యున్సీ, అంత పెద్ద కాన్స్టిట్యున్సీ అది. అక్కడ ఎన్ని వార్డులు ఉంటుంది? చాలా ఉంటుంది. ఇప్పుడు ఒక మర్జర్ జరగబోతుంది, ఏది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అంతా సివిలియన్ ఏరియాస్ని జిహెచ్ఎంసీలు తీసుకొస్తున్నారు. ఇక్కడ ఒకటే కాదు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి
అన్ని కంటోన్మెంట్ ల్యాండ్ చేస్తున్నారు. అది వచ్చేదాకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగదు. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నారు లోకల్ బాడీ ఎలక్షన్తో పోస్ట్పోన్ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రిజర్వేషన్ స్కీమ్ గురించి అది బీసీ ఓబీసీలు ఏం చేయాలి, సర్వే చేయాలని వద్దా అని చెప్పేసి. సో ఇప్పటికి నెక్స్ట్ 6 months to 1 year ఏం జరగదు, ఏ ఎలక్షన్ ఉండదు. జిహెచ్ఎంసీ చెప్పగానే చెప్తారు ఆ మర్జర్ అయిన తర్వాతనే ఎలక్షన్, దాని తర్వాత మొత్తం రివిజన్ ఆఫ్ రోల్స్ జరగాలి, దాని తర్వాత మనం చూసుకుందాం. ఓకే, దాని ముందు ఏం జరగదు. సో నెక్స్ట్ 6 months హనీమూన్ పీరియడ్. మీరు వెళ్ళి ఇటలీకి వెళ్ళండి, ఫ్రాన్స్కి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, ఇక్కడ ఏం జరగదు తెలంగాణలో. అటువైపు ఆంధ్రాలో కూడా అంతే. ఆంధ్రాలో ఆయన తలకాయ నొప్పి ఆయనకి ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు బీజేపీ కామ్ గోయింగ్ రోల్ అంతే, ఏం జరగదు. మనం ప్రాబ్లం ఏమవుతుందంటే మన మీడియాలో హైప్ క్రియేట్ చేయడం. మనకు రోజుకు బ్రేకింగ్ న్యూస్ లేకుంటే మనకు నిద్ర రాదు కదా. ఓకే, ఆ బ్రేకింగ్ న్యూస్ లేకుంటే ఏదో ఒక బ్రేకింగ్ న్యూస్ చేయాల్సింది. ఎప్పుడో తలకాయ పల కొడితే బ్రేకింగ్ న్యూస్ అవుతుంది అది. ఓకే, అది ప్రాబ్లం అనమాట. బ్రేకింగ్ న్యూస్ లేదంటే ఇవాళ ఇంటికి పోదాం జల్ది అంటే అది కూడా కాదు. బ్రేకింగ్ న్యూస్ కావాలి, ఆవిడ పెట్టి చూడు ఆ ఛానల్ కూడా మనం కూడా పెట్టాలి. ఓకే, ఏంటి బ్రేకింగ్ న్యూస్? బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు, ఒక పేరు చెప్తారు, వాడు ఇంకో పేరు చెప్తాడు, కథం వాళ్ళ నడిమిట్లో కొట్టుకుంటారు మళ్ళీ ఆ పార్టీ ఆఫీస్లో. దానివల్ల అయితే ఉపయోగం ఏం లేదు. మీరు కూల్ తీసుకోండి. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు టెన్షన్ తీసుకోవచ్చు. అప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద డే అమిత్ షా గారు డిసిషన్ తీసుకుంటారు. మీరు ఏం చేసినా కానీ మీరు లోకల్ లెవెల్లో మీరు ఏం చేయలేరు. సరే జిహెచ్ఎంసీ వచ్చినప్పుడు డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. ఓకే, కిషన్ రెడ్డి గారి మీద ప్రెషర్ ఉంటుంది, ఈట్ల రాజేంద్ర గారి ప్రెషర్ ఉంటుంది, ఈవెన్ డీకే అరుణ మీద ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అంటున్నాం కదా, హైదరా అంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన అర్థమైపోయింది ఓల్డ్ సిటీలో ఆయన గెలవలేడు, ఆ ఓవైసీనేమో ట్రస్ట్ చేయడు, ఆయన ఎప్పుడో కార్ స్టీరింగ్ నా చేతిలో ఉంది అంటాడు ఆయన. సరే మహేశ్వరం ఇంక్లూడ్ చేసుకుందాం, అటువైపు కొంచెం మహబూబ్ నగర్ వైపు పోదాం, అక్కడ గెలిస్తే కొన్ని సీట్లు మాకు వచ్చేస్తే మాకు జిహెచ్ఎంసీ ఇప్పుడున్న దానికన్నా 250 చేద్దాం సీట్లు వార్డులని. మొన్న జరిగిన మీటింగ్లో చెప్పులు తీసుకొని కొట్టుకున్నారు అందరూ. మళ్ళీ కొత్తది ఏముంటుంది? ఏముండదు. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.